పోలీసులు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. Welcome back to Jungster. We are reacting to Businessman movie. But this is different. It's like a very line effect. सर, आप पीयू पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है, लेकिन मुझे रोजाना एक्सटॉर्शन कॉल्स आते रहते हैं। फोन पर धमकियां मिलती है, किसी भाई का नाम कहलाते हैं। నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు. उन्होंने सर ఎవడు? सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दी है। उसका बहुत बड़ा ध्यान है सर, आप प्लीज मेरे लिए कुछ करो सर। Is there something related to Nasir? I don't know. Because he's positing his. గుడికి వచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచి దాని లవ్ చేశాను, ఇలాంటి దాని తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారు. అయిపోయాయి. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరు గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు? స్వార్థం. మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు. అలా నువ్వు కూడా మా చూడు. నాకు నువ్వు వద్దు, నీ లేకపోద్దు, నీ పని నువ్వు చూసుకో. He is only loving and he is only rejecting. Now she will come back, no? నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకే తెలుసు. ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను అనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది ఓన్లీ పాపం పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అయినా సరే నా టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. దేవుడా, వీడికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టేసుకోవాలి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసుకోండి. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా. That's a point, right? Yeah. We'll be telling all these things. Yeah. We never ask, no? That's true only. ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదా. ఎవడు తెలియదు సార్, వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా. తెలీదా? मुझे नहीं मालूम सर। నేను చూసుకుంటాను. మీరు అలా భాయ్ ఓ లోక్ వచ్చింది పోలీసు. నేను డీల్ చేస్తున్నాను. Oh, they're police only. He got to know. Like Mufti, I think they have come. He is very smart. Yeah, And they look like police people only, no? ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలియదు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడ. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. He himself is enough. మరి ఇందాక సూర్య అంటే తెలియదన్నావు. నువ్వు అడిగింది సూర్య భాయ్, నన్ను కాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ. స్టేషన్ కల్లా. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్. మీరు పోలీసులా కనపడలేదు. अच्छा, 4 लाठी पड़ेगी तो सब समझ में आ जाएगा. లాఠీ లేవు కదా, కనీసం లాఠీలు ఉంటే వచ్చునేవాడు. ఓ పని చేయండి, స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి, లేదా యూనిఫామ్ ఇస్తారా.
ఊరికి రమ్మంటే రాము. Oh my ఓ God. అవి విడిపోతాను. పోలీసు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. Each scene is strong actually. Each scene. Yeah. పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉన్నది. పోలీసులాగా యాక్ట్ చేయడం నేను నమ్మను. Are they really police people or? I don't know. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. Full aggression. Yeah. He's in that mode only. కూర్చున్నావు మాఫియానా? Because you. మళ్ళీ మొదలెట్టారా? ముంబాయి ప్రశాంతంగా ఉండినవరా? బతకలేదా మమ్మల్ని? Single-handedly, Yeah, like, yeah, why? yeah. That too nice costume again, the black and blue combination. Now the police is coming. पुलिस जीप आने के बाद भी नहीं रुक रहे सर, ये उसके अलावा मैं माफिया कह रहे सर। సూర్య భాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట? సార్ నేనా సార్? టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగో బతికేద్దామని వచ్చాను సార్. నేను వచ్చి 2 రోజులు కూడా కాలేదు సార్. కాబట్టి నా రూమ్మేట్ నాన్న. అవును సార్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట. అది అలా మంచితనం సార్. సో నీకేం తెలియదు? తెలియదు సార్. నువ్వు ఎవరికి వానికి ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఏ ఓ శైలేంద్ర దీనికి బోలా. వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది? जी मैं हूँ, मेरी गर्दन है और चाकू है गर्दन में। Oh. 4 लोग भी खड़े हैं, प्लीज कुछ मत बोलिएगा। इतने कादू सर। థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్. సార్ నేను Already? ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించు. ఖాళీగా తిరుగుకుంటా ఏదైనా పని చూసుకుంటాను సార్. ఉంటాను సార్. భరత్ సార్, వీటిని అబ్జర్వేషన్ లో పెట్టండి. వీడికి అంత సీన్ లేదు సార్, అయినా వీడి బాయ్ ఏంటి సార్, వీడి బాయ్లా ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం చూడడానికి డాన్లా ఉంటాడా? కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడా? He look like a milk boy. How he was behaving in front of police. నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చూశాడు. యూస్లెస్ ఫెలో. రూపాయలు లేదు వాడి దగ్గర. స్లమ్ అవుతాడు. కనీసం క్రెడిట్ కార్డ్ లేనోడితో కాపురం ఎలా చేస్తావే? వాడినే వీడికి ఇస్తాను చూడు. ఇక్కడ చిత్రం లేదు. విన్నా నేను ఇవ్వను. మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా? ఏ ఉందా లేదా చెప్పు, చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. కారా? ఏ కార్? ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా? ఇక్కడ ఒక కార్ పెట్టుకుందాం. ముందు తెచ్చావు బాబు. ఏమైంది? What? Your slumdog became a millionaire. What? You got car? Are you serious? Wow! Oh my God, Shifra, look at this car. Wow, Surya, this is amazing. It's so beautiful. Suddenly, ఇంత డబ్బులు వచ్చింది. ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను Oh my God, I really can't believe this. Life అనుకోలేదు. Thank you so much. The dialogue, right? 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరికన్నా ఐ లవ్ యూ చెప్పు. Get lost. I don't want your car. ఎందుకే అంత కోపం? అతను హిందీలో లేక ఎంత కాస్ట్ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2 వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేదో చెప్పలేదు. కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ చెప్తున్నాను కదా, సారీ.
జీవితంలో ఈ కారు వాడు వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే. వదిలే, నేను నీకంటే మండోడి. లవ్లీ కార్. ఇదిగో కార్ లోపల పెట్టి నొక్కేస్తున్నావు. జస్ట్ గో టు హెల్. She's still. సూర్య, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి. Oh. అయిపో. ఏదైపోయేది అంత ఈజీ కాదు. అవతల అపోనెంట్ అరుడు గోకలే. అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచాడు. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. నుంచుంటేనే కదా ఏది హ్యాట్రిక్. అదే నుంచోపోతే నజీర్ एक స్ట్రాంగ్ దమ్కి దేరు. నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి. భాయ్ చెప్పాడు. భాయ్ కామ్, సూర్య భాయ్. वो कौन? నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు. జల్దీ సున్లోగే. से बात कर रहे हो तुम? हाँ? इस शहर के मेयर से కానీ బుల్లెట్ కి మేయర్ ఎవరో తెలియదు. సూర్య భాయ్ కి చెప్పు, నెక్స్ట్ మేయర్ ని కూడా నేనేనని. వినట్లేదు. లేపేనా? చంపదు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి. Oh, don't he? He has to feel that. No? Yeah. Full happening. ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇప్పుడు చూడు, మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది. Oh. Prakash Raj. వాడి పేరేంటి? సూర్య భాయ్. ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గట్స్ ఉండాలి, లేదా బ్రెయిన్ అని ఉండాలి. ఎందుకు ఇస్తున్నావు? Don't be foolish. నువ్వు మేయర్ వి. వాడి సంగతి తెలీదు. అవునయ్యా, తెలియదు. ఏం చేస్తావు? నువ్వు నిలబడిపోతే నేను చెప్పేస్తాను. Oh. వాడుండగా నేను పోటీ చేయను. వాడు చేస్తే చేస్తావా? చెప్పండి. 2 రోజులు వాడిపోతాను. ఢిల్లీ నుంచి మనుషులు పంపిస్తున్నాను, వాళ్ళని కొంచెం గైడ్ చేయి. Oh. సార్, Yeah. మీరు చెప్పింది కరెక్టే సార్. వాడిని ఫాలో అయ్యాను. వాడు సూర్య కాదు, సూర్య బాయ్. ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్, వెరీ డేంజరస్. వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఎస్ సార్. I do. వాళ్ళకి ఉంటాను. Oh. That is running company also, no? Mm-hmm. He only told him, no, don't roam freely and What the hell is happening here? మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని ఆఫీస్ ఓపెన్ చేసి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరూ? నా స్టాఫ్ సార్. స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్లో మిస్ అయిన వాళ్ళు. ఎన్ని కమిట్ కుత్తేళ్ళందరినీ పొగేసి ఏం చేస్తున్నావు అక్కడ? ఓ అది ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్. నాటకాలు స్ట్రైట్ గా మాట్లాడు. మీరు తట్టుకుంటారంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్. He's going to tell the truth. yeah. He's very much daring, no? ఈ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయింది. ముంబైలో బాగానే వాళ్ళు లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేదు అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్ లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తెచ్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తారు. అలాంటి మాఫియా దొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ నుంచి చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రేపులను చేస్తున్నాం? లేదే. ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా సాగితే ఆడుకుంటాం సార్.
ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఆకలేసినట్టు ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కాలిపోతుంది సార్. అలాగే 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ये मुंबई शहर को करवाने आए हैं. I believe in war, not in morality. సార్ యుద్ధం చేతకన్నాడు ధర్మం గురించి మాట్లాడతారు సార్. సార్ ఒక్కొక్కరు వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంత వరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకోం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలాడుద్ది. గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికి తీద్దాలి. Oh, మీరు నరకలేదు సార్. 100 రూల్స్ అడ్డొస్తే మీ కన్నా కూతురు గుర్తొస్తుంది సార్. పాపం అనిపించింది నాతో లవ్లో. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయగలను సార్. పాపం చెప్తూ తట్టుకోలేదు, చచ్చిపోతుంది. He's a villain hero. Anti-hero hero. Like that. full anti-hero. Huh? నేను లోపలికి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ ఏ టైం ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరో ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికీ నేను కావాలి సార్. మీ ఒక్కలే నా మీద కోపంగా ఉన్నారు. Huh? హలో Dialogue delivery. Chitra only calling. ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ దయానాయకని తెమ్మకండి సార్. థ్యాంక్ యూ సార్. Oh, Convincing star. yeah. Saying like anything, no? He know where how to talk. No? Exactly. Like, I know in one area I almost felt like he's talking the, the situation of like gundas. Ah. He's convincing like, Yeah. Actually, he's talking with the mind of other people. No, like a chess game itself. What we have told in the starting, because he's already whenever the other person will be there in the opposite, no, he'll be thinking of that mind what he is going to talk or what for has he come. that All is these things he'll be knowing. And also, like, I'm really surprised. And even I wanted to ask you people that has he done any this kind of role before? Yeah. Other than before this movie? Because just imagine, because obviously we all would be watching him in a hero mode only, right? Yeah. But suddenly, like, from beginning, now it's almost like, it's going to be 1 1 hour, yeah. The whole 1 hour actually we are watching is anti-hero shade, Yeah. right? And- So it's like how people would have taken that at that moment, because it would be definitely a surprise, right? I don't know how the trailer was. Was there any trailer at that time? That we have not seen also. No idea, right? But there would be songs they would have released. Obviously, people would not even have expected this kind of pattern. I'm very sure about it. Like, people would have expected him to be in a different mode only, obviously, right? But, he's only smiling with Kajal. Yeah. And that too, other places if he is smiling also, it will be a fake smile. It will be pakka fake smile. That too, like devilish kind of Yeah. smile he gave. And also, he it's almost like a challenge with Nasser. Yeah. Right. And he is very much target oriented also. Like each frames, his attitude, everything, like, and that too, that there his Even home. in songs also. Yeah, no, in his home, no, that Kajal and she has come, no, to sell that. There also his love angle to directly he has become a devil kind of that expression was there, no. There also it is showing, and that too he have something he wanted to do. For that only he have come. And So he is one not leaving point that. also he told, right? Like, only like about the rules and all he was telling, right? Because if he like war,
people who don't like war, and if they're scared of war, they only set up rules like that, right? So even Nasser said actually that I wanted to kill you, something like that. If I'm having a sword, I will directly cut your yeah. head. So, but the thing is, like he said, you can't do that. Yeah. So it is always like he's challenging, the challenge towards the politics or the rules, something like that. And And whatever he's- he has done, also like the good thing only he has done. Yeah. He has given those papers to the people. Otherwise they would have to leave that place and go on streets and all, right? So it's like one side, whatever he is doing, everything is very strong, fearless. That aggression. That- He's not having love and all. I'm very sure. Yeah. He's just you openly told to him, right? Yeah. I trapped her. That's what he said. And that each frame, very much powerful scenes actually. That is the claps has to go with Puri Jagannath, because each scene, that have a strong, that much strong, and he delivered nicely, Mahesh Babu Garu, Mhm. with his script and the dialogues. He's delivering also very much, because like that aggression and the attitude, and whenever he'll be talking, there little bit of serious comedy also will be coming, because the situation only is, it's not like that the comedy is coming or like that. No, Yeah, it's only the exact- situation, other person situation. Yeah. Feeling. That it was like every one. What he That told me, dialogue. oh my god, Every dog will. Every Bark? dog has a day, so that today I bark or something like that. Yeah, I was really. No, exactly, like because in movies and all, how the stereotype method of showing a villain or a hero used to be like very handsome. A very handsome person would be obviously hero. The villain would be like different. Obviously it'll be different from by seeing itself we will feel to kill him. That kind of look people only, or they'll make that person like that only. But in Malayalam movie also, like Tovino's movie, what is the style? Style, yeah. Yeah, that movie and all, like he the we would feel okay with whom we have to stand. Yeah. Because the person will be villain side, he will be very much stylish and he Very is, stylish, Yeah. very handsome. Like we would in one side we would he's looking very nice and all. But another way, whatever the acts he does, like we feel that oh my god, we'll hate it. So both side would be there. And- We'll not completely hate also, right? And one more thing, each dialogues, when we will be seeing that scene, that time we will be, that is going okay, fine. But after the scene, we will be thinking about that, because the god area also, what he is told about the temple things, like we will be asking the god. So that selfish things and all, he has that also will be feeling. After the scene also, we are thinking, hey, that is correct only. No. Some areas he is giving indirect points to us, like the way he delivers the dialogue, we feel very arrogant way, but everything he's telling the fact. About the rules he was talking, that's a fact, because the police man like Nasser wanted actually to kill him at that moment, because he was talking like that to him, but he can't do, because the barrier is their rules, right? And another thing actually, like as soon as he gifted the car to her, like she was very happy. She was telling I love you, then you will be feeling after getting the car only you are telling I love you. And again, about the God he was talking, that's the true only, in other way. That is the reason she herself realized that, and she asked, right? She almost asked God, you are fine, like that. And the song they placed also, like that was very relevant. Situational based song. That too, he was in that mode. He was not smiling. All the steps he does with that attitude and style, that aggression, like I don't know, like can we see Mahesh Babu smiling or something like that in this Actually, movie? this movie has to put the name as a lion or tiger. Yeah, No, exactly. this aggression- Lion effect I was getting. Many areas like the Singham effect, I was getting, especially his eyes. Very sharp. Like this, before in Kaleja movie only, I have watched him.
in this, that with that intense eyes, no, like, Yeah. but other than That only there, no, that interval time only. Yeah, That was the intense scene there. But I will put a name for this movie. Till now, it's a attitude line, like that. full attitude, like, complete dialogue delivery time attitude, like, completely he's in that mode. Yeah. I feel he's in person, he's very different. Mm. Obviously, like, to put up this thing, it would be definitely challenging. I feel Yeah, he yeah, would have yeah. taken this role. I'm very sure about So it. many areas he's shouting, literally shouting. No? Literally shouting, yeah. Yeah. But because if the person, especially like in Malayalam, Suresh Gopi Sir, and all, yeah, like, yeah, yeah. sir and all, like, if he comes like and shouting, no problem. If he's a hero also, if he's shouting, no problem, just because he has done that kind of role and he does on that kind of mode only. Yeah, even Mamuka also will be shouting. Yeah, no problem. Even Lalit also in certain He will be not that much shouting, but it will be a little bit. it'll be fine. But obviously, like, how I'm just wondering that only, how his fans would feel like after That's watching the this comment was there, movie. like Yeah. family audience were shocked. No, that's the thing. That is for sure. So waiting for, and now he has built up everything, built already his nicely building, yeah, actually. Nicely. smart way. He came with nothing. Nothing, literally he had nothing actually, but from that to like how he made everything, he got the trust and money and power, like People challenging together, opponents. people also is there, no, Yeah, behind. all are there actually. And now the thing, what he would be doing next and how the story is going to take a turn, yeah, I'm waiting for. So I'm not believing him to be very anti, Very much cruel villain or like that. No, yeah, I'm no. not, but I'm But feeling Prakash that Raj has come, no? So something will be there. He has come. He has come. So will there be any story? Yeah. Really waiting for it. So we'll see in another video. Bye-bye.